వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో ఒక శుభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట కూడా చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పంచములో కుజుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే జన సంబంధాలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. దుబారా ఖర్చులు కూడా కనిపిస్తుంది. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.